క్రీస్తునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు, అది మనం నమ్ముతాము, ఇచ్చేస్తాము. క్రీస్తు నందు లేని వారికి అది నిత్య అది ఇప్పుడు నిన్న వాక్యం చెప్తున్నప్పుడు చాలా మంది ఆర్గ్యూ చేస్తున్నారు, మరి క్రీస్తు నందు లేని వారికి అంటే వాళ్ళు పాపం విడిచిపెట్టట్లేదు కాబట్టి దేవుడు వాళ్ళని ఇది చేశారు. ఎందుకంటే వాళ్ళ పాపంలోనే జీవించడానికి ఇష్టపడుతున్నారంటే మరి సొల్యూషన్ ఏంటి అని విశ్వాసులు డిస్కషన్ చేసుకుంటున్నారు బ్రదర్ వెనకాల. ఇప్పుడండి క్రీస్తు నందు ఉన్నవారికి శిక్ష విధి లేదు. సొల్యూషన్ ఏమిటంటే క్రీస్తులోనికి రావడమే సొల్యూషన్. ఇంకేముందండి సొల్యూషన్? క్రీస్తులోకి రావడమే సొల్యూషన్. వాళ్ళ పాపం విడిచిపెట్టి రావడానికి ఇష్టపడట్లేదు. దానికి మనం ఏం చేయలేం కదా, ప్రార్థన చేస్తే అవుతుంది అని కొంతమంది అడ్వైస్ ఇస్తున్నారు వాళ్ళకి. ఇప్పుడు మనము ప్రేయర్ చేస్తామండి. అదే ఇప్పుడు అందరూ రక్షణ పొందాలని మనం ప్రేయర్ చేస్తున్నాం. అంతవరకే మనం చేయగలం. అదే మా పాస్టర్ గారు కూడా చెప్పింది ఏంటంటే ఆయన సావరిన్ గాడ్, ఆయన ఇష్టం. వాళ్ళకి అవకాశం ఇచ్చాడు, వాళ్ళు వాడుకోవట్లేదు. సో అవకాశం మనం క్రీస్తునందు ఉన్నాము, జగత్ పునాది వేయబడక ముందే మనం ఆయనలో ఉన్నాము కాబట్టి క్రీస్తు ద్వారా మనకు భద్రత ఉంది. సో వాళ్ళు పాపాన్ని విడిచిపెట్టట్లేదు కాబట్టి అంటే కొంతమంది అంగీకరించక కొంచెం వెనకాల కొంచెం ఇదవుతుంది డిస్కషన్. ఇక్కడ అందరూ క్రీస్తులో లేరు. ఫస్ట్ థింగ్ ఎవరైతే యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచారో వాళ్ళే క్రీస్తునందు ఉన్నారు. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, పోయిన క్లాస్లో చెప్పాను నేను 2 అంశాలు. ఒకటి సావర్నిటీ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సార్వభౌమత్వం. దేవుని యొక్క సార్వభౌమత్వములో దేవుడు ఎవరిని ముందుగా నిర్ణయించుకున్నాడో వాళ్ళు తప్పకుండా క్రీస్తులోనికి వచ్చి తీరుతారు. ఆమేన్. గాడ్ విల్ డూ ఇట్. అది ఒక ఆస్పెక్ట్ అండి. ద సెకండ్ ఆస్పెక్ట్ ఈస్ హ్యూమన్ రెస్పాన్సిబిలిటీ అనేది కూడా ఉంది. సో హ్యూమన్ రెస్పాన్సిబిలిటీలో మనిషి లేదా సువార్త విన్న వ్యక్తి విశ్వసించి తీరాలి. విశ్వసించినప్పుడు అతడు క్రీస్తులోనికి వస్తాడు. ఇప్పుడు పాపం విడిచిపెట్టుట అన్నది క్రీస్తులోకి వచ్చిన తర్వాత జరిగే సంగతి. క్రీస్తులోనికి రావడానికి పాపం విడిచిపెట్టడానికి ఏం సంబంధం లేదు. దట్ ఈస్ నాట్ ద క్వాలిఫికేషన్. క్రీస్తులోకి రావడానికి క్వాలిఫికేషన్ పాపమును విడిచిపెట్టుట కాదు. క్రీస్తులోనికి రావడానికి క్వాలిఫికేషన్ ఫెయిత్ ఇన్ క్రైస్ట్. యేసు ప్రభు వారు చేసిన బలియాగములో, యేసు ప్రభు యొక్క వ్యక్తిత్వములో యేసు ప్రభుని నమ్మడము అన్నది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం అండి. ఒక వ్యక్తి యేసు ప్రభువులోకి వచ్చిన తర్వాత ఆయన పరిశుద్ధాత్మ దేవుని యొక్క రెసిడెంట్ అవుతాడు గనక దేవుడు అతన్ని నడిపిస్తాడు. ఇప్పుడు మనం అదే చూడబోతున్నామండి. 8వ అధ్యాయంలో వీఆర్ గోయింగ్ టు సీ ఇట్ వెరీ క్లియర్. ఎందరైతే ఆయన ఆత్మచేత నడిపించబడుతున్నారో వారు క్రీస్తు దేవుని కుమారులు. సో అది మనం డీటెయిల్ గా చూడబోతున్నాం. అయితే రక్షణలోనికి రావడం అనడానికి పాపం వదిలిపెట్టుట ఈజ్ నాట్ ద క్వాలిఫికేషన్. అది ద రిజల్ట్ ఆఫ్ అవర్ సాల్వేషన్. పాపం విడిచిపెట్టుట ఇస్ నాట్ క్వాలిఫికేషన్ ఫర్ ద సాల్వేషన్, బట్ ఇట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ అవర్ సాల్వేషన్. పాపం విడిచిపెట్టడం అన్నది మన యొక్క రక్షణ ఫలితం అవుతుంది. సో ఆ డిఫరెన్స్ అర్థమైతే నో ప్రాబ్లం. రక్షించబడిన వారి సంగతి కాదు బ్రదర్, రక్షించబడకుండా కొంతమంది అట్లాగే ఉండిపోతున్నారు. వాళ్ళ విషయం అన్నమాట. అంటే పాపం వాళ్ళది ఏంటంటే అండి, ఒక్క విషయం నాకు అర్థం, నేను వాళ్ళ గురించే చెప్తున్నాను. రక్షించబడడానికి వాళ్ళు పాపం విడిచిపెట్టడం అన్నది అవసరం లేదు. దట్ ఈస్ నాట్ ద క్వాలిఫికేషన్. క్వాలిఫికేషన్ ఏమిటంటే వాళ్ళు విశ్వాసం ఉంచడం. ఇక్కడ పాపం గురించి మనం ఎందుకంటే సిన్ ఈజ్ నథింగ్ టు డూ విత్. సిన్ అన్నది మనల్ని దేవునికి దూరం చేసింది.
కానీ యేసుప్రభుకి దేవునికి దగ్గర చేసేది, దేవుళ్ళలోనికి తీసుకొచ్చేది యేసుప్రభు. సో ఎందుకు పాపము అసలు ఒరిజినల్ గా దేవుని నుంచి ఆదామును దూరము చేసినది నాట్ ద సిన్. సిన్ ఈస్ ద రిజల్ట్. అంటే కొద్దిగా నేను క్లారిఫికేషన్ ఇస్తాను. దేవుడు వాళ్ళతో చెప్పింది పండు తిను దినమున అని చెప్పాడు. వాళ్ళు ఎందుకు పండు తిన్నారు అంటే వై దే బికేమ్ డిజొబీడియంట్. వాళ్ళు ఎందుకు అవిధేయులయ్యారు అంటే వాళ్ళు దేవుని మాటను నమ్మలేకపోయారు. దట్ ఈస్ ద వెరీ ఫస్ట్ థింగ్. వాళ్ళు నిజంగా దేవుని మాట నమ్ముంటే ఎట్టి పరిస్థితుల్లో పండు తిని ఉండేవాళ్ళు కాదు. పండు తినే దినంలో నువ్వు నిశ్చయంగా చనిపోతావు అని దేవుడు చెప్పినప్పుడు అది నమ్ముంటే. సో ఫస్ట్ థింగ్ ఈజ్ దేవునిని నమ్మకపోవుట. సో దేవుని నమ్మకపోవడం అన్నది అవిధేయతలోనికి నడిపించింది. అవిధేయత పాపాన్ని, ఆజ్ఞను అతిక్రమించడానికి నడిపించింది. ఇప్పుడు ప్రారంభం ఎక్కడ అవ్వాలి? మనము రక్షణ పొందాలి అంటే ప్రారంభం ఎక్కడ అవ్వాలి? విశ్వాసం ఉంచడం దగ్గర ప్రారంభం అవ్వాలి. సో వాళ్ళు విశ్వాసం ఉంచలేదు, అవిధేయతలోనికి వచ్చారు. అవిధేయత ఆజ్ఞాతిక్రమంలోనికి నడిపించింది. సో ఇప్పుడు విశ్వాసం ఉంచాలి. విశ్వాసము విధేయతలోనికి నడిపిస్తుంది. విధేయత ఆజ్ఞకు లోబడేటట్టు చేస్తుంది. సో ఇక్కడ గుర్తించాల్సింది ఏంటంటే క్రీస్తునందు లేని వారు, రక్షణ పొందని వారు యేసుప్రభుని నమ్మాలి. అదే జరగాల్సిన విషయం. అదే వాళ్ళు ఎందుకు నమ్మటం లేదన్నది దట్ వీ కెనాట్ జడ్జ్. దట్ ఈస్ వీ హ్యావ్ నో సొల్యూషన్, వీ హ్యావ్ నో ఆన్సర్. అది వాళ్ళకే తెలియాలి వాళ్ళు ఎందుకు నమ్మటం లేదన్నది. సరే, దానికి చాలా కారణాలు బైబిల్ చెప్తుంది అనుకోండి. ఆ కారణాలన్నీ కూడా సాతానుడు వాళ్ళకి గుడ్డితనం కలిగించాడు, ప్రకృతి సంబంధి అయినటువంటి వ్యక్తి నమ్మలేడు, ఇవన్నీ కూడా చాలా విషయాలు అందులో ఉన్నాయి. సో బైబిల్ ఏం చెప్తుందో అంతవరకు తెలుసుకోగలం మనం. ఒక పర్టికులర్ ఇండివిజువల్ కేసులో అతడు ఎందుకు నమ్మటం లేదు అంటే అతను నమ్మడం లేదు, అంతే. దట్ ఈస్ హిస్ విల్. సో అదండి. సో అక్కడ మనం గుర్తించాల్సిన అంశం. అయితే మరొక అంశం ఏమిటంటే దేవుడు ఎవరినైతే తాను రక్షించాలి అని నిశ్చయించుకున్నాడో వారిని ముందుగా ఏర్పరచుకున్నాడు. సో వారు ఒక వ్యక్తి విశ్వసించాలి. వాక్యం ఏం చెప్తుంది? మీరు మీ అతిక్రమముల చేత, పాపముల చేత చచ్చిన వారై ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని బ్రతికించాను. సో మనము ఈ క్లాసెస్ తర్వాత మనం థియాలజీలోనికి వెళ్తామండి. అప్పుడు యూ కెన్ రియలీ అండర్స్టాండ్ దిస్. ఇది కొద్దిగా హెవీ థియాలజీ ఇది. రాజేష్ గారు మీ దగ్గరకు వస్తాను ఒక నిమిషం. సో until God the Holy Spirit works in an individual life, ఒక వ్యక్తి యొక్క జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు పని చేసినప్పుడే ఆ వ్యక్తి నమ్మగలడు. సో దేర్ ఈజ్ హ్యూమన్ రెస్పాన్సిబిలిటీ నమ్మడం అనేది. సో వాళ్ళు నమ్మడం లేదు అంటే దానికి అనేక కారణాలు ఉండవచ్చు. దాన్ని మనము వీ కెనాట్ జడ్జ్. వాట్ వై కెన్ సే ఈజ్ ఒక వ్యక్తి క్రీస్తులోనికి వచ్చాడు అంటే ఎందుకు వచ్చాడు అంటే మనం చెప్పగలం. రాజేష్ గారు చెప్పండి సార్. సరే, ఆదికాండం 3:22 సార్. చదవండి రాజేష్ గారు. చెప్పండి బ్రదర్. 22. ధైర్యం చేసి చదివితే ఏమనుకోవద్దు అంటే నేను చదువుతాను సార్. చదవండి.
అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడ్డలు జరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. యా కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి సాల్చి జీవవృక్ష ఫలం కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమో అని అంతవరకే. చెప్పండి. ఇప్పుడు మీ క్వశ్చన్ ఏంటి చెప్పండి ఇక్కడ. అంటే అది తినటం వల్ల మానవుడు కూడా దేవుడితో సమానమయ్యాడు, ఆదాం కూడా దేవునితో సమానమయ్యాడు అని ఆ మీనింగ్ ఏమన్నా వస్తుంది? మీరు దాని గురించి మీరే వ్యాఖ్యానం చేయాలి, నేనేం చేయాలి. మన వంటి వాడు అయిపోతాడు అని దాంట్లో రాశారు. ఏమో అని ఒక్కసారి ఉంటాడు. ఏమో అనలేదండి, మన వంటి వాడు ఆయను అని ఉంది. లేదండి, జీవించునేమో. అది వేరే, మీరు రెండు కలపకండి. జీవించునేమో అన్నది జీవవృక్ష ఫలమును కూడా తీసుకొని దానిని నిరంతరము తిని నిరంతరం జీవించునేమో అనేదేమో జీవవృక్ష ఫలం తినడానికి. అవును సార్. మన వంటి వాడు అవుతాడేమో అన్నది లేదు, మన వంటి వాడు ఆయను అని ఉంది. టూ డిఫరెంట్ థింగ్స్. ఆ ఫ్రూట్ తినడం వల్ల మానవుడు ఆదాము దేవుని వంటి వాడు అయ్యాడు. ఇప్పుడు దేవుని వంటి వాడు, ఇప్పుడు మనము ఆహారము తింటేనే బ్రతుకుతాము. కుక్క మనలాగానే ఆహారము తిని బ్రతుకుచున్నది. సో కుక్క మనలాగా అని అంటే కుక్క మనిషి అయిపోలేదు, మనిషి యొక్క లక్షణాలన్నీ కుక్కకు రాలేదు. నేను ఎప్పుడైతే కుక్క మనలాగా అని నేను అంటున్నానంటే ఈ మనలాగా అనేది ఏ అంశానికి సంబంధించింది? మనలాగా అంటే 100% మనిషా, మనలాగా అంటే సమ్ క్వాలిటీస్ ఆఫ్ మనిషా, మనలాగా అంటే స్పెసిఫిక్ క్వాలిటీ ఆఫ్ మనిషా? సో ఇప్పుడు కుక్క నేను మనలాగా అన్నప్పుడు ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఏ స్పెసిఫిక్ క్వాలిటీ. ఆ స్పెసిఫిక్ క్వాలిటీ ఏమిటంటే నాలాగా తిని. సో ఇక్కడ దేవుడు చెప్పినప్పుడు అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఒక స్పెసిఫిక్ క్వాలిటీ గురించి మాట్లాడుతున్నాడు. ఏమిటా స్పెసిఫిక్ క్వాలిటీ? మంచి చెడ్డల జ్ఞానము వచ్చింది. సో ఆ ఒక్క విషయములో మన వంటి వాడాయను అంటే దేవుడికి ఎలాగైతే మంచి చెడ్డ రెండు తెలుసు, అలాగే ఇప్పుడు మనిషికి కూడా మంచి చెడ్డ తెలుసు. నౌ లిసన్ బ్రదర్, మనిషికి మంచి చెడ్డల జ్ఞానం రావడము ఈజ్ ఇట్ అన్ అడ్వాంటేజ్ ఆర్ ఈజ్ ఇట్ అన్ ఏ డిసడ్వాంటేజ్? ఇది ఇక్కడ కొద్దిగా ఇట్స్ ఎ పారాడాక్స్. ఇక్కడ కొద్దిగా ఆలోచన చేయాలి. అదేంటంటే ఎప్పుడైతే మనిషికి మంచి చెడ్డల జ్ఞానం వచ్చిందో దాని అర్థం ఏమిటంటే అతని యొక్క మనస్సాక్షి పని చేయడం ప్రారంభించింది. సో మ్యాన్ ఈజ్ ఆన్సరబుల్ టు హిస్ కాన్షియన్స్. కారణం ఏమిటి అంటే ధర్మశాస్త్రము లేదు. హత్య చెయ్యొచ్చా చేయకూడదా, దొంగతనం చెయ్యొచ్చా చేయకూడదా, ఈ రూల్స్ ఏవి కూడా లేవు. ఆదాముకు లేవు, ఆదాముకు పుట్టిన పిల్లలకి కూడా లేవు. మరి ఎట్లా జీవించాలి వాళ్ళు? ఇప్పుడు ఇందాకంటే తోటలో అయితే పాపం అనేది లేదు గనక, మంచి చెడ్డ అన్న ప్రసక్తే లేదు గనక, వాళ్ళు నిర్దోషులుగా ఉన్నారు గనక దేవుడు కొన్ని విషయాలు చెప్పాడు, వాళ్ళు దానికి లోబడమని చెప్పేసి. ఇప్పుడు ద కాన్షియస్ స్టార్టెడ్ వర్కింగ్. మనస్సాక్షి పనిచేయడం ప్రారంభించింది. ఇక్కడ మనస్సాక్షి అంటే ఏమిటి? ఇట్ ఈస్ an agent of God which discriminates bad from good. మంచి దాని నుంచి చెడు దానిని వేరు చేసి చూడగలిగే ఒక దేవుని యొక్క ప్రతినిధిగా మనస్సాక్షి మనిషిలో ఉన్నది. సో ఇప్పుడు ఆదాము యొక్క సంతానము మనస్సాక్షిని అనుసరించి జీవించాలి. సో ఇక్కడ మన వంటి వాడాయను అంటే ఇట్ డజంట్ మీన్ దట్ మ్యాన్ బికేమ్ లైక్ గాడ్ ఆర్ మ్యాన్ అక్వైర్డ్ ద క్వాలిటీస్ ఆఫ్ గాడ్.
ఓన్లీ వన్ స్పెసిఫిక్ ఇష్యూ, హీ హ్యాస్ ద నాలెడ్జ్ ఆఫ్ గుడ్ అండ్ బ్యాడ్. అదండి. గుడ్ క్వశ్చన్ సార్, ఎక్సలెంట్ క్వశ్చన్. రాజేష్ గారు ఏ ప్రశ్న అడిగినా దాంట్లో థియలాజికల్ డెప్త్ ఉండాల్సిందే. ఇది రెండు చెట్లు కదా బ్రదర్? అవునమ్మా. బి పార్ట్ వేరే జీవవృక్ష ఫలం బ్రదర్. అది మొదటిదేమో మంచి చెడ్డలు ఎరిగే ఫలం అన్నమాట. అది రెండిటికి తేడా ఉంది. కానీ దేవుడు మొదట ఆజ్ఞ ఇచ్చినప్పుడు అండి జీవవృక్ష ఫలాన్ని తినొద్దని చెప్పలేదు. మంచి చెడ్డల ఒక చెట్టును చూపించి ఇది తినొద్దని చెప్పాడు అంతే దేవుడు. మిగిలిన చెట్ల గురించి అసలు మాట్లాడలే. నిరభ్యంతరంగా తినవచ్చును అన్నాడు. అంటే వీళ్ళు జీవవృక్ష ఫలం తినుంటే బాగుండేది, తినలేదు వీళ్ళు. అదే ఒకవేళ ఆ మంచి చెడ్డ తెలిసింది కాబట్టి ఇప్పుడు కూడా తిని సదాకాలం. సో దేవునికి అది ఇష్టం లేదు. ఎందుకంటే ఈ సిన్ఫుల్ మ్యాన్, గాడ్ డజంట్ వాంట్ హిమ్ టు లివ్ ఇన్ హిస్ సిన్. సో దేవుని యొక్క పనిష్మెంట్ మరణం వచ్చింది కనుక హి ఈస్ బార్డ్ ఫ్రమ్ ఈటింగ్ ద ఫ్రూట్ ఆఫ్ లైఫ్. జీవవృక్ష ఫలాన్ని తినకుండా దేవుడు దానిని మానవుడిని ఆపేశాడు. హి షుడ్ డై. బ్రదర్ ఆదికాండం వచ్చింది కాబట్టి చిన్న క్లారిఫికేషన్. అవ్వకి ఆదాముకి చెప్పాడు కదా బ్రదర్ దేవుడు, అవ్వ ఎలాగ టెంప్ట్ అయింది. అది చెప్పగానే, సాతాను చెప్పగానేనో, స్నేక్ చెప్పగానేనో, అసలు ఎలా ఇదైతే అప్పటి వరకు దేవుడితో అంత రిలేషన్షిప్ అంత ఇది ఉంది. సో హౌ కెన్ షీ కమిటెడ్? అసలు ఆ మాటకి ఎట్లా ఇదైపోయింది? అప్పటి వరకు వాళ్ళకి ఇదేమి తెలియదు అసలు. ఓన్లీ గాడ్ తోనే రిలేషన్ అండ్ వాళ్ళు చేసుకున్న దేవుడు చేసిన వాటితోటి జీవాలతోటి స్నేహం ఉంది. కానీ దేవుణ్ణి కూడా కాదని తోటి మనిషి అనుకోవాలో, తోటి ఇది అనుకోవాలో, మనవల బట్టి తోటి విశ్వాసం అంటున్నాము. అసలు ఎట్లా బ్రదర్ ఒక్కసారి ఇదండి. ఒకటండి, అవ్వ ఎట్లా టెంప్ట్ అయ్యింది అన్నది nothing is written in the Bible. So that is the problem of Avva, not our problem. Our problem is anta intimacy తో దేవునితో ఉన్నప్పటికీ కూడా శోధించబడి పాపము చేసే అవకాశం ఉంది. దట్ ఈస్ అవర్ ప్రాబ్లం. సో బీ కేర్ఫుల్. Be careful. Don't take our relationship with God easy. సో నేను పాపమే చెయ్యకుండా ఉండగలను అనుకునే కాన్సెప్ట్ నుంచి బయటికి రావాలి. There is every possibility that I can commit sin, so I must be careful అన్నది మనం నేర్చుకోగలిగే పాఠం. అంతే తప్ప అవ్వ ఎందుకు ఎలా జరిగింది అన్నది, వాట్ హ్యాపెండ్ ఆర్ ఇన్సైడ్ అర్ అన్నది వీ డు నాట్ నో. అండ్ అజంప్షన్స్ మే లీడ్ టు ద లైస్. అజంప్షన్ మే లీడ్ టు ద లైస్. మన ఊహలు అబద్ధానికి నడిపించవచ్చు. కాబట్టి వాట్ బైబిల్ ఈస్ నాట్ టాకింగ్, లెట్ us నాట్ అజ్యూమ్ థింగ్స్. బైబిల్ దేని విషయంలో అయితే మాట్లాడడం లేదో ఆ విషయంలో మనం అజ్యూమ్ చేయకుండా ఉంటేనే మంచిది. అది మనకు ఇట్ ఈస్ నాట్ అవర్ మన పర్వ్యూలో మనకు సంబంధించిన అంశం కాదది. మనకు సంబంధించినంత వరకు దేవునితో ఇంటిమేట్గా ఉన్న ఒక వ్యక్తే పడిపోగలిగినప్పుడు లేదా శోధించబడి అవిధేయతకు లోబడగలిగినప్పుడు మనం ఏమాత్రము, సో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అన్నదే మన పాఠం నేర్చుకోగలమే తప్ప కారణాన్ని మాత్రం మనం తెలుసుకోలేం. అదండి. ఎనీ మోర్ క్వశ్చన్స్? ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? లెట్ us come to the ఆ ప్రశ్నల దగ్గరికి వద్దామండి. క్వశ్చన్ ఆన్సర్స్ దగ్గరికి వద్దాం. అంటే ఇందాక విజయ్ కుమార్ గారు అడిగిన ప్రశ్నకేనండి, ఇందాక రక్షణ పాపం విడిచిపెట్టలేదు అన్నారు కదండి. అంటే మనం అంటే ఆవిడ ఎలాగా జడ్జ్ చేశారు పాపంలో జీవిస్తున్నారు అని సిస్టర్ మీరు? అంటే మనం
ప్రతి ఒక్కరు మనం పాపంలో ఉన్నాం అంటే సాంక్టిఫికేషన్ గురించి తెలుసు కదా సిస్టర్. పాపంలో ఉన్నారని కాదు బ్రదర్, కొంతమందినికే దేవుడు ఏర్పరచుకున్నాడు, కొద్ది మంది పక్కన ఉన్నారు. ఎందుకు ఉన్నారు అంటే వాళ్ళు పాపంలో జీవించడం వల్ల కానీ దేని వల్ల అన్నా కానీ వాళ్ళు దేవుని వాక్యానికి చెవి ఇవ్వట్లేదు, బయటికి రావడానికి వాళ్ళు ఇష్టపడట్లేదు. అది బ్రదర్ చెప్పినట్టు పరిశుద్ధాత్మ కార్యమే, కానీ దేవుడు కొద్ది మందినే ఏర్పాటు చేసుకున్నాడు, అందరినీ ఏర్పాటు చేసుకోవాలి. బై గాడ్స్ గ్రేస్ దానిలో మనం ఉన్నాము. సో మిగతా రిమైనింగ్ పీపుల్ పరిస్థితి ఏంటి అని అసలు రిమైనింగ్ పీపుల్ దేవుడు వాళ్ళని ఫలానా కారణాలను బట్టి ఏర్పరచుకోలేదు అన్నది బైబిల్లో లేదు. ఒక విషయం అండి, దేని మీద లైట్ పడిందో దాన్నే చూడమని అర్థం. దేని మీద వెలుగు పడలేదో అది చీకట్లో ఉంది అంటే దానిని మనము చూడలేము అని అర్థం. అది జనరల్ ప్రిన్సిపల్. ఇప్పుడు ఒక డ్రామా జరుగుతుంది, పెద్ద స్టేజ్, వెరీ బిగ్ స్టేజ్. ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉంది అక్కడ. అన్ని లైట్లు ఆపేసి ఆ ఇంపార్టెంట్ క్యారెక్టర్ మీదనే లైట్ ఫోకస్ చేస్తారు. మనము అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ లైట్లో ఉన్న వ్యక్తిని చూడకుండా ఈ టైములో పక్కనున్న వాళ్ళు ఏం చేస్తున్నారా అని మనం చూడడానికి ప్రయత్నిస్తే, నెంబర్ 1 వాళ్ళు మనకు కనపడరు. నెంబర్ 2 మసగగా కనపడే దాని మీద మన సొంత ఆలోచన చేస్తాం. నెంబర్ 3 అసలు స్టోరీయే మిస్ అయిపోతాం. ఎందుకంటే దేని మీద ఫోకస్ చేశారో, ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడో, ఆ వ్యక్తి ఏ డైలాగ్ చెప్తున్నాడో మనము వినలేదు గనక we miss the whole story. If we miss the whole story, what is fun in seeing people who are not in the light? అలాగే రక్షించబడ్డ వాళ్ళ మీద ఫోకస్ చేశాం. బైబిల్లో ఎవరు రక్షించబడ్డారు అంటే వీళ్ళు దేవుని చేత ఏర్పాటు చేయబడ్డారు గనక, దేవుడు వీరిని ముందుగా నిర్ణయించుకున్నాడు కనుక వీళ్ళు రక్షించబడ్డారు అన్నది ఫోకస్. రక్షించబడని వాళ్ళ మీద ఫోకస్ లేదు. సో వై ఈజ్ నాట్ అవర్ క్వశ్చన్. మనం చూడగలిగిందంతా కూడా వాట్ ఈజ్ రివీల్డ్ టు అస్. ఇప్పుడు ప్రాబ్లం ఏమిటంటే వాట్ ఈజ్ నాట్ రివీల్డ్ మీద డిస్కషన్ ఎక్కువై వీఆర్ రూయినింగ్ వాట్ ఈజ్ రివీల్డ్. We do not understand completely what is not revealed. So because we are making some assumptions on what is not revealed, and these assumptions are ruining what is revealed. దేవుడు మనకు బయలుపరిచిన దానిని మీద మన ఫోకస్ పెట్టకుండా, దేవుడు దేని గురించి మాట్లాడడం లేదో దాని మీద ఫోకస్ పెట్టి, దానిని అర్థం చేసుకోవడానికి ప్రతి వ్యక్తి తన యొక్క సొంత అభిప్రాయాలను ఏర్పరచుకొనుట ద్వారా దేవుడు ఏమి ప్రత్యక్షపరిచాడో, దేవుడు ఏమి తెలియజేశాడో దానిని మనము పాడు చేస్తున్నాము. ఇంకొక విషయం ఏమిటంటే, దేవుడు బయలుపరిచింది ఒక అంశం ఉంది, దేవుడు బయలుపరచనిది ఒకటి ఉంది బైబిల్లో. దేవుడు బయలుపరచని దాని మీద మన సొంత అభిప్రాయాలు ఏర్పరచుకొని, మనం ఏర్పరచుకొనిన సొంత అభిప్రాయాల మీద ఆధారపడి దేవుడు దేనిని బయలుపరిచాడో దానిని అర్థం చేసుకునే ప్రయత్నంలో మనము దేవుడు ఏమి బయలుపరిచాడో దానిని మనము రూయిన్ చేస్తున్నాం. ఐ థింక్ యూ గాట్ ఇట్.
అంటే ఇంకొక దాని మీద కంటిన్యూషన్ అంటే ఇందాక అలాగే ఇప్పుడు పాపంలో జీవిస్తున్న వ్యక్తి మనం డిసైడ్ చేయకూడదు కదా అతను దేవుడు ఎన్నుకోలేదని మన బాధ్యత కంటిన్యూస్ గా అతని జీవితాంతం అతని గురించి క్రీస్తు గురించి చెప్తూనే ఉండాలి, అతను క్రీస్తు దగ్గరికి వస్తాడని మనం ప్రయత్నం చేస్తూనే ఉండాలి కదండి జోషి గారు, అంతే కదా? ఎస్ ఎస్, అది మనం చేస్తూనే ఉండాలి. బికాస్ we do not know anything. We have to obey the commandment of God. అంటే మీరు కొంతమంది సువార్త వదిలేసే ఆడ ఇంకా అంతే మాడు అని విడిచిపెట్టేసి మీరు సువార్తను ప్రకటించండి అన్నది దేవుని యొక్క ఆజ్ఞ. దట్స్ ఆల్. అది మనం ఒబే అవ్వడమే. సో ఎందుకు అన్నది మనకు అనవసరమైన విషయం. గుడ్ థ్యాంక్ యూ బ్రదర్. గుడ్ డిస్కషన్ అండి. చాలా చక్కటి ప్రశ్నలు అడుగుతున్నారండి. రియల్లీ వెరీ గుడ్ క్వశ్చన్స్. మనం ఫోకస్ పెట్టాల్సిన దాని మీద పెట్టకుండా వేరే దాని మీద even I am also able to think and answer in a different way. Good questions. Inka any more questions? Let us use this time. వేరే వాళ్ళకి అవకాశం ఇద్దాం, ఇంకెవరైనా సరే. చెప్పండి, మీ ప్రశ్న చెప్పండి శాంతిదాస్ గారు. అయితే ఆది కాండంలో సార్ ఈ మన వరుసలు ఉన్నాయి కదా సార్, ఏంటి ఇప్పుడు వరుసలు ఉన్నాయి కదండి సార్, వంశావళులండి వంశాలు కానీ అని కాదు సార్. ఇప్పుడు అమ్మ, నాన్న, మామ, అత్త, తమ్ముడు, చెల్లె, ఇట్లా కొడుకు, అల్లుడు, ఇలాంటి వరుసలు ఉన్నాయి కదండి సార్. అవును, ఉన్నాయి. అయితే చాలా మంది అడుగుతా ఉన్నారు, ఆది కాండంలో వారు అప్పుడు వరుసలు లేవు కదా, ఎవరిని చేసుకున్నారు అని అంటున్నారు సార్. ప్రశ్నలోనే జవాబు ఉంది కదా. వరుసలు లేవు కాబట్టి ఎవరిని చేసుకున్నారంటే ఎవరైనా చేసుకోవచ్చు, వరుసలు లేవు కాబట్టి. క్వశ్చన్ హ్యాస్ ఆన్సర్ కదా. అప్పుడు వరుసలు లేవు అసలు. నేను అదే చెప్తున్నా, అప్పుడు వరుసలు లేవు, ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత వరుసలు వచ్చినాయి అని చెప్పాను సార్. ఇప్పుడు ముందుగా మనం ఇక్కడ గుర్తించాల్సింది, వరుసలు అర్థం చేసుకోవడానికి కొంత టైం పట్టింది ఇన్ హ్యూమన్ సివిలైజేషన్. మనస్సాక్షి అనేది ఒకటి ఉంది కనుక బిగినింగ్ లో దేవుడు ఆదాము అవ్వ అనే ఒక జంట